గుడ్ మార్నింగ్ మాస్టర్స్. వెల్కమ్ టు స్పిరిచువల్ సైన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ సిరీస్ ఆఫ్ ఆడియోస్లో ఇమ్మోర్టల్ గురువు హనుమంతుల వారు మాతాంగులకి ఇచ్చిన బోధన గురించి చక్కగా వివరించబడ్డాయి. హనుమంతుల వారి బోధనలో స్ట్రింగ్స్ ఆఫ్ టైం, సమయం యొక్క తీగలు గురించి తెలుసుకుందాం. ఇందులో ఊర్వా ఉర్వి అని ఇద్దరు క్యారెక్టర్స్ ఉంటారు. అందులో ఉర్వీకి ఒక డిసీజ్ ఉంటుంది. ఆ డిసీజ్ గల మూల కారణం ఏమిటి అని చక్కగా వివరించారు హనుమంతుల వారు. ఆ కథ, ఆ బోధన ఏంటో ఇప్పుడు మనం విందాం. ఉర్మి యొక్క డిసీజ్కి కారణం గురించి ఆంజనేయ స్వామి వారు వివరిస్తున్నారు. ఒకానొక పాస్ట్ లైఫ్లో జరిగిన సంఘటన వలన ఆమెకు ప్రస్తుతం ఈ డిసీజ్ అనేది వచ్చింది అని తెలియజేస్తున్నారు. అసలు పాస్ట్ లైఫ్ ఏం జరిగింది అన్న దాని గురించి వివరిస్తున్నారు. ఉర్మి యొక్క పూర్వజన్మలో తను ఒకానొక రైతు భార్య, ఆవిడ పేరు చంద్ర. ఒకసారి కోతుల గుంపు ఎక్కడో అడవి నుంచి తప్పిపోయి ఒక చిన్న ఊరిలోకి వచ్చేస్తాయి. అయితే కొంతమంది అల్లరి పిల్లలు, ఇంకా ఉద్యోగం లేని యువకులు ఆ కోతుల్ని రాళ్లతో కొట్టడం ప్రారంభించారు. అవి రోజంతా పిల్లలు, యువకుల నుంచి తప్పించుకొని పరిగెడుతున్నాయి. వాటికి ఆహారం ఎక్కడా లభించడం లేదు. పొద్దున్నైతే ఊరిలో వాళ్ళు తరుముతున్నారు. రాత్రి అయ్యేసరికి వాటికి ఆ చీకట్లో ఏ ఆహారం కనిపించటం లేదు. ఇలా 3 రాత్రులు 3 పగళ్ళు గడిచాయి. 4వ రోజు మాత్రం వాటికి విపరీతంగా ఆకలి వేసింది. చంద్ర అంటే ఇప్పుడు జన్మలో ఉర్వి ఇంటి పైకప్పు ఎక్కి కూర్చున్నాయి. చంద్ర ఇల్లు సపరేట్గా ఉండడం వల్ల మనం కొంచెం సేఫ్ ప్లేస్లో ఉన్నామని అనుకున్నాయి. చంద్ర యొక్క 9 ఏళ్ల కొడుకు ఆ కోతులను చూడటానికి నిచ్చెన ఎక్కాడు. ఆ కోతులు అప్పుడే భయంతో ఉండడంతో ఆ పిల్లవాడిని గట్టిగా అరుస్తూ భయపెట్టాయి. తన యొక్క గ్రిప్ తప్పి డైరెక్ట్గా తన తల నేలకు తాకింది. చంద్ర సహాయం కోసం ఎదురు చూస్తోంది, ఎవరైనా వస్తారేమోనని. తన భర్త రాగానే వెంటనే వైద్యుడి దగ్గరికి పరిగెట్టారు. చారులతన్ అంటే ఈవిడ ఒక డాక్టర్ ఇంటికి వచ్చి ఆ పిల్లవాడిని పరీక్షించటం మొదలుపెట్టారు. ఈ సంఘటన ఊరిలో అంతా పాకి ఒక రూమర్ని స్ప్రెడ్ చేశాయి. ఏంటంటే మాంసాహారం తినే కోతుల గుంపు మన ఊరిలోకి వచ్చాయి అని. చంద్ర కొడుకుని బ్రతికి ఉండగానే తినేసేవి, అదృష్టవశాత్తు తప్పించుకున్నాడు అని ఈ రూమర్ స్ప్రెడ్ చేయడం జరిగింది. ఆ ఊరి జనాలు వెంటనే చంద్ర ఇంటికి వచ్చి నిచ్చెన ఎక్కి మరీ కోతుల్ని రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. అప్పుడు వెంటనే చంద్ర ఏం ఆలోచించకుండా మా ఇంటి నుంచి పోతారా పోరా అని గట్టిగా అరిచింది. ఆ ఊరు యువకుల దగ్గర ఇంకా చిన్నపిల్లల్ని గసిరి బయటికి పంపించేసింది. తన కొడుకు ఆ కోతుల వల్ల చావు బ్రతుకుల మధ్య ఉన్నాడని తెలిసిన ఆ కోతులకు హెల్ప్ చేసింది. చార్లతన్ వెంటనే నాకు వేడి నీళ్లు కావాలని అరిచారు. చంద్ర కర్రల పొయ్యి మీద నీటిని వేడి చేసి తీసుకువచ్చింది. చార్లతన్ వైద్యుల వారు ఆ ఊరికి పెద్ద దేవుడిలాగా చూస్తారు. అతను ఎలాంటి రోగమైనా చిటికెలో తగ్గించేస్తారని అక్కడ ఊరి జనాల నమ్మకం. కానీ చంద్ర కొడుకు విషయంలో అతను ఏమీ చేయలేకపోతున్నాడు. అతని ట్రీట్మెంట్కి చంద్ర కొడుకు రెస్పాండ్ అవ్వటం లేదు. ఎందుకంటే గాయం తలలో చాలా లోతుగా తగిలింది. చంద్ర ఒక కప్పులోని వేడినీళ్లు తన భర్తకు అందించింది. వెంటనే వంటగదిలోకి వెళ్ళి అసలు ఏం జరగనట్టుగా తన వంట తను చేసుకోవడం, మధ్యాహ్నం అయ్యేసరికి తన కొడుకుతో పాటు మధ్యాహ్న భోజనం చేయవచ్చని అనుకుంది. ఏం ఆలోచించకుండా భోజనం 3 ప్లేట్లలో వడ్డించింది. అదేవిధంగా తన ఇంటి కప్పు పైన ఆకలితో ఉన్న కోతులకి ఆహారం పెట్టింది. వెంటనే వంటింట్లోకి వచ్చి మిగతా పనులు చూసుకోసాగింది. అమరుడైన హనుమంతుడు ఆ సమయంలో ఒక అడవిలో తపస్సు చేస్తున్నాడు. అతను నిద్రలేచి కాల, గాడ్ ఆఫ్ టైం, దేవుడిని అడుగుతున్నారు. అది నువ్వు ఫీల్ అయ్యావా కాల? మానవ ఆత్మ ఎక్కడో భగవంతుని పొందింది. తపస్సుకు ఫలితం దక్కిన ఈ సన్యాసి ఎవరో చెప్పండి. ఆమె పేరు చంద్ర అని బదులిచ్చారు. ఆమె ఒక సాధారణ గృహిణి. ఆమె చేసిందంతా ఆకలితో ఉన్న కోతులకి ఆహారం ఇవ్వటమే. అవి మామూలు కోతులు కావు, హనుమంతుడు ఊహించాడు. అవి నా శిష్యులైన మాతాంగులు చెందినవా అని అడిగారు. లేదు, మేం చెబుతున్న రైతు భార్యతో మాతాంగులకి ఎలాంటి సంబంధమూ లేదు అని కాలా బదులిచ్చారు. ఇలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి, కానీ ఆమె చేసిన పనిలో నాకు అసాధారణం ఏమీ కనిపించలేదు.
అది మీరే చూడండి. హనుమంతుడు గతంలోకి వెళ్ళి చంద్ర ఇంట్లో జరిగిన సన్నివేశాల క్రమాన్ని చూశాడు. వానరులు సామాన్యమే అయిన చంద్ర చర్య అసాధారణమైనది, దైవభక్తితో కూడుకున్నది. అతనికి అర్థమైంది. ఆమె కోతులను తన కుటుంబంగా భావించింది. ఆ కోతుల వల్ల ఇంత విషాదం చోటు చేసుకున్నప్పటికీ ఆమె కోతులకి ఆశ్రయం ఇచ్చింది. నీ నిష్కపటమైన భక్తురాలు కాబట్టే ఆమె కోతుల పట్ల దయ చూపించిందేమో అని కాలా చెప్పారు. ఆమె భక్తురాలు, సందేహం లేదు అని హనుమంతుల వారు చెప్పారు. కానీ ఆమె ఎప్పుడూ నన్ను ప్రార్థించలేదు. స్త్రీలు నన్ను ప్రార్థించకూడదనే అపోహ ఆమె నివసించే ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఆమె ఆచారాల వల్ల కాదు, తన చర్యల ద్వారా నాకు భక్తురాలయ్యింది. ఆమె కోతులకు ఆహారం ఇచ్చినప్పుడు ఆమె మనసును దాటిన దృశ్యం ఏమీ నాకు కనిపించటం లేదు. కాల హనుమంతుల వారిని ఈ విధంగా అడిగారు. తన ఒక్కగానొక్క కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిన్ను ప్రార్థించలేదా? అని. నా క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ అయితే తన బిడ్డ యొక్క ఆత్మ తన శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. 6 గంటల 30 నిమిషాలు మాత్రమే టైం మన వద్ద ఉంది. ఈ లోపల మనం ఏం చేయాలో అది చేయాలి. ఆమె ఇంటి వద్ద మృత్యువు నీడ కమ్ముకుంది. లేదు, తను చనిపోదు అన్నాడు హనుమంతుల వారు అడవిలో నుంచి మాయమై వెంటనే చంద్ర ఇంటిలోకి ప్రత్యక్షమయ్యాడు. గ్రామ ప్రమాణాల ప్రకారం చక్కగా కట్టిన ఇల్లు అది. 2 పెద్ద గదులకు ఎదురుగా ఉన్న వరండాలోని చార్పాయిపై బాలుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. చార్పాయి పక్కనే చెక్క బల్ల మీద కూర్చొని బిజీగా కనిపించాడు చార్లతన్. బాలుడి తండ్రి నేలపై చితికిలపడ్డాడు. డాక్టర్ యొక్క ప్రతి సూచనపై చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. లార్డ్ హనుమంతుల వారు చార్పాయి చుట్టూ తిరుగుతూ రోగిని జాగ్రత్తగా గమనించాడు. గాయం కనిపించలేదు. రక్తస్రావం జరిగినట్టు ఒక్క గుర్తు కూడా లేదు. గాయం స్పష్టంగా మెదడులో లోతుగా ఉంది. చార్పాయికి ఇరువైపులా అశ్విన్ కవలలు కనిపించారు. సుమారు అరగంట చికిత్స తర్వాత వారు ప్రకటించారు, హనుమాన్, మేము మెదడు గాయాలను విజయవంతంగా నయం చేశాం. ఇప్పుడు శరీరం పూర్తి ఆరోగ్యంగా ఉంది. కానీ అపస్మారక స్థితికి చేరుకుంది. ఆత్మ తిరిగి వచ్చి ఈ శరీరంలో ఉండడానికి నిరాకరిస్తుంది. ఎందుకంటే తను వచ్చే జన్మలో యొక్క ప్రణాళికలో కనెక్షన్స్ అది సృష్టించుకుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. మిగతాది రేపు కంటిన్యూ చేసుకుందాం.